హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1532. ఈరోజు డేట్ ఏప్రిల్ 15th 2025. ఫస్ట్ న్యూస్ మనకి ఏసర్ నుంచి. ఏసర్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ సిరీస్ని లాంచ్ చేసింది. ఇవి కొత్త స్మార్ట్ ఫోన్స్. ఏసర్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇండియాలో వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇండికల్ అనే బ్రాండ్తో కొలాబరేషన్తో తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట ఈ స్మార్ట్ ఫోన్స్ని. దీంట్లో 2 ఫోన్స్ లాంచ్ చేశారు. ఏసర్ జెడ్ఎక్స్ సూపర్ జెడ్ఎక్స్, అలాగే ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ ప్రో. ఒకటి 10,000 రూపాయలు పెట్టారు, ఒకటి 18,000 రూపాయలు పెట్టారు. ఫీచర్స్ అయితే ఆ బడ్జెట్లో ఉండాల్సిన ఫోన్స్లో ఉన్న ఫీచర్స్ లాగే ఉన్నాయి. అక్కడ కాంపిటీటర్స్ తగ్గట్టుగానే ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది మళ్ళీ కొత్తగా లాంచ్ అవుతున్న బ్రాండు. అలాగే మళ్ళీ వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఏంటి, వీళ్ళు ఎలా సర్వీస్ ఆఫర్ చేస్తారు అనేది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ పాలసీస్, ఇవన్నీ కొంచెం చూసుకోవాల్సిన అంశాలు అయితే ఉంటాయి అనమాట. సో ఏసర్ జెడ్ఎక్స్ మీకు డైమెన్సిటీ 6300తో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED డిస్ప్లే. అలాగే మీకు 64 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్లస్ 2 కెమెరాలు ఉంటాయి. 2 మెగాపిక్సెల్స్ అవి వదిలేయండి. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే మీకు 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో ఆఫర్ చేస్తున్నారు. 115తో 10,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. అలాగే ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ ప్రో, ఇది మీకు డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్, దాన్ని కూడా వదిలేయండి. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, అలాగే మీకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. అయితే వీళ్ళు ఈ జెడ్ఎక్స్ ప్రోలో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 4.1 అని వీళ్ళు మెన్షన్ చేశారు యాక్చువల్గా. సో యాక్చువల్గా టెక్నికల్గా డైమెన్సిటీ 7400 UFS 4.1ని సపోర్ట్ చేయదు. మోస్ట్ ప్రాబబుల్ ఇది UFS 3.1 అని నేను అనుకుంటున్నాను. మేబీ టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా వాళ్ళు చెప్పడం, అలాగే అమెజాన్లో కూడా డిస్ప్లే చేయడం. మేబీ అది టెక్నికల్ గ్లిచ్ అయి ఉండొచ్చు. సో అదైతే కాకపోవచ్చు. అంతే వీళ్ళు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు UFS 4.1 రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది కాకుండా ఆ ప్రాసెసర్ కూడా టెక్నికల్గా సపోర్ట్ చేయదట. సో అందుకని ఇదైతే ఒక చిన్న మిస్టేక్ అనుకుంటా వాళ్ళ నుంచి, నోటీస్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ వాళ్ళు ఈరోజు బ్లింకిట్తో కొలాబరేట్ అయ్యారు. అంటే బ్లింకిట్ వాళ్ళు ఎయిర్టెల్తో కొలాబరేట్ అయ్యారు. ఎయిర్టెల్ సిమ్ అనేది మీకు 10 నిమిషాల్లో సెలెక్టెడ్ సిటీస్లో డెలివరీ చేస్తారు. కేవైసీ మాత్రం మీరు ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫోన్ కాల్ ద్వారా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. జస్ట్ 10 నిమిషాల్లో ఎయిర్టెల్ సిమ్ డెలివరీ చేస్తారంట పెద్ద పెద్ద సిటీస్లో. అయితే ఇక్కడ కన్వీనియన్స్ ఫీజు అంటే వీళ్ళు ఛార్జెస్ మాత్రం దీనికి 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి. మోటోరోలా వాళ్ళు ఈరోజు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ని లాంచ్ చేశారు. ఒక పెన్ తప్ప దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఏదో లాంచ్ అయింది రీసెంట్గా, దానిలాగే ఉంటాయి. ఒక పెన్ యాడ్ అవుద్ది. 23,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 22,000 రూపాయలకు వస్తుంది. 1000 రూపాయలు డిస్కౌంట్ ఏమో ఆఫర్ చేస్తున్నారు కార్డ్ ఆఫర్ మీద. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ మీరు ఇంతకుముందు చూసినవే 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే, అలాగే మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ, 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు పెన్ సపోర్ట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఒక ఫోన్లో దీని మీద ఒక లుక్ అయితే వేయండి. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అయితే యావరేజ్, అంటే మీకు ఆల్రెడీ ఫ్యూజన్లో చూసారు కదా, అవే ఫీచర్స్ లాగా ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ GT7ని లాంచ్ చేయబోతున్నారు చైనాలో. యాక్చువల్గా మేబీ మన ఇండియాకి కూడా నెక్స్ట్ మంత్ ఇది రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈరోజు వీళ్ళు అఫీషియల్గా దీనికి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు ఈ మంత్ 24వ తారీఖున చైనాలో OnePlus 13T లాంచ్ చేయబోతున్నారు. ఇది మన ఇండియాలో కూడా రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్, అఫీషియల్ ఇమేజ్ ఈరోజు వీళ్ళు షేర్ చేశారు. ఒకసారి ఈ ఫోన్ని అబ్జర్వ్ చేస్తే దాదాపు ఒక 4 years బ్యాక్ ఏమో షామీ వాళ్ళు 11 Lite NE అని ఒక 5G మొబైల్ లాంచ్ చేశారు అప్పట్లో. దానిలాంటి డిజైన్ లాగా కనిపిస్తుంది. సో ఇది కొంచెం అలా అనిపిస్తున్న డిజైన్ అనమాట. సో 13T అనేది మన ఇండియాకి కూడా రావచ్చు. ఇది 6.1 ఇంచెస్ 6.3 ఇంచెస్ అనుకుంటా యాక్చువల్గా. చిన్న ఫోను అండ్ పవర్ఫుల్ ఫోన్. దీంట్లో ప్రాసెసర్ చాలా పవర్ఫుల్లే, అండ్ బ్యాటరీ కూడా ఈవెన్ OnePlus 13 కంటే కూడా పెద్ద బ్యాటరీని ఇంత తక్కువ ఫామ్ ఫ్యాక్టర్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు ఈ మంత్ 22వ తారీఖున వివో T4ని లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా రీసెంట్గా వివో వాళ్ళు ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన Z10 ఇది మళ్ళీ ఇప్పుడు వివో బ్రాండింగ్లో మీకు వివో T4 అనే పేరుతో లాంచ్ అవుద్ది. వీళ్ళు ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తారు, ఐక్యూ వాళ్ళు ఏమో అమెజాన్లో తీసుకొస్తారు. అంతే తేడా, పేర్లు మారిపోతే రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. మీరు ఆల్రెడీ లాస్ట్ 3 years 4 years నుంచి చూస్తూనే ఉన్నారు. సేమ్ అదే ప్రిన్సిపల్ని మళ్ళీ ఇక్కడ ఫాలో అవుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈ మంత్ 21వ తారీఖున ఒప్పో K30ని లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా ఈసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒప్పో వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లోనే ఫోన్స్ లాంచ్ చేస్తారు. అండ్
చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తారు. అంటే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లాగా తీసుకొస్తున్నారు. అండ్ ఈ ఒప్పో K30 మనకి అరౌండ్ 17,000-18,000 రూపాయల బడ్జెట్‌లో లాంచ్ అవ్వచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 6S Gen 4 ఆఫర్ చేస్తున్నారు. 50 మెగా పిక్సెల్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఒప్పోలో కొంచెం కెమెరాలు కొంచెం బెటర్‌గానే ఉంటాయి. అండ్ యూఐ అయితే యాక్చువల్‌గా ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్స్‌లో నన్నడిగితే ఒప్పో కలర్ ఓఎస్ కొంచెం బెటర్‌గా ఆఫర్ చేస్తది. ఈవెన్ మీరు ఐక్యూ, ఫన్ టచ్ ఓఎస్, వివో ఫన్ టచ్ ఓఎస్‌తో కంపేర్ చేసుకున్నా గానీ ఒప్పో వాళ్ళు కొంచెం బెటర్‌గానే ఆఫర్ చేస్తారు. బట్ ఇది 17,000-18,000 రూపాయలు పెడితే చూడండి, అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం లైట్ తీసుకోండి. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 6S Gen 4 ఇచ్చారు. ఇంకొంచెం స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ఇలాంటి ప్రాసెసర్‌లు ఆల్రెడీ మనకి అండర్ 20,000 రూపీస్‌లోకి వస్తున్నాయి. ఇది ఎక్కడ మార్చాల్సింది వీళ్ళు. ఈవెన్ డైమండ్సీలోకి వెళ్ళాల్సింది 7,400 దాంతో అన్నా తీసుకొచ్చినా సూపర్‌గా ఉండేదేమో. సో, డిఫరెంట్ ఫినామిన్ వీళ్ళు డిఫరెంట్ క్రైటీరియాతో వస్తున్నారు. బట్ చెప్తున్నాం గదా! అంత గొప్పగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ప్రైజింగ్ బాగుంటే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన మినిమమ్ రిక్వైర్మెంట్స్‌ని ఈరోజు అఫీషియల్‌గా షేర్ చేశారు. ఒకవేళ ఆ పర్టిక్యులర్ బ్రాండు ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో లాంచ్ అవ్వాలంటే ఆ ఫోన్‌లో మినిమమ్ 3-4 జీబీ ర్యామ్ అనేది ఉండాలట. మినిమమ్ 2 జీబీ ర్యామ్ ఫోన్‌లు ఈ రోజుల్లో నడవు. అండ్ గో ఎడిషన్ కూడా రన్ కాదట. అలాగే ఒకవేళ ఆ బ్రాండ్ ఆండ్రాయిడ్ 15 ఒరిజినల్ వేరియంట్‌తో వెళ్ళాలనుకుంటే మాత్రం మినిమమ్ 4 జీబీ ర్యామ్‌ని మెయింటైన్ చేయాలి. అంటే ఇది గూగుల్ ఇచ్చిన అఫీషియల్ పాలిసీ అనమాట. సో, ఒకవేళ ఈ మధ్య కాలంలో ఫోన్స్ ఏమైనా 2 జీబీ ర్యామ్‌తో లాంచ్ అయితే మాత్రం అసలు దాని వైపు కూడా చూడకండి. అసలు నన్నడిగితే 3 జీబీ ర్యామ్ ఫోన్స్ కూడా స్కిప్ చేయడం బెటర్. మినిమమ్ 4 జీబీ ర్యామ్, అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ అయితే 4 జీబీ ర్యాము. అలాగే ఒకవేళ మీరు అండర్ 15,000 దాటుతుందనుకోండి, అప్పుడు మినిమమ్ 6 జీబీ ర్యామ్ ఉంటే బెటర్ అనేది నా పాయింట్ అనమాట. ఇక ఈరోజు ఒక సూపర్ డీల్ చెప్తాను. మీకు బజాజ్ పల్సర్ ఉంది. జస్ట్ 72,000 రూపీస్‌కి వస్తుంది. ఏకంగా 15,000 రూపాయలు మీకు కార్డ్ ఆఫర్ వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు బైక్ ప్లాన్ చేసుకుంటే ఇది మాత్రం సూపర్ డీల్‌లో ఉంది. మీకు ఈ 15,000 రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా రకరకాల ఖర్చులు ఉంటాయి కదా! వన్స్ మీరు ఆన్‌లైన్‌లో బైక్ కొన్న తర్వాత దానికి పనికొస్తాయి కదా! సో, ఖచ్చితంగా మీకు సేవ్ అవుతాయి అనమాట డబ్బులు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటుంటే తక్కువ బడ్జెట్‌లో బజాజ్ పల్సర్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అమెజాన్‌లో. దీంట్లో నేను చూస్తున్నప్పుడైతే 3 కలర్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. బ్లూ, రెడ్ అలాగే బ్లాకు. మళ్ళీ ఒకవేళ ఎక్స్‌పైర్ అయిపోతే మాత్రం చూసుకోండి. ఒకసారి లింక్ అయితే మెయిన్ లింక్ ఇస్తాను, చూసుకోండి. అలాగే హీరో ప్లెజర్ ప్లస్ వీఎక్స్ కూడా ఉంది. ఇది కూడా మీకు నియర్లీ 10,000 రూపాయల కార్డ్ ఆఫర్ అప్లై చేస్తుంది. సో, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా మంచి డీల్‌లో ఉంది. అలాగే ఈరోజు నేను మీకు టాప్ 4 ఏసీ డీల్స్ ప్రెజెంట్‌గా ఆఫర్‌లో ఉన్నవి ఒక 4 డీల్స్ నేను ఏసీ డీల్స్ ఒక రీల్ రూపంలో షేర్ చేశాను. అవి కూడా వీలైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లోకల్ సర్వీస్ అవైలబుల్‌గా ఉండేవి, వాల్యూ ఫర్ మనీ, అలాగే మీకు తక్కువ బడ్జెట్‌లో ఉంది, ఆఫర్‌లో ఉన్నది. ప్లస్ మీకు బెటర్ కూలింగ్ కెపాసిటీ, బెటర్ ఐఎస్ఈఆర్ వాల్యూ ఆఫర్ చేస్తున్నవి ఒక 4 డీల్స్ చెప్పాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే లైక్స్ పెంచండి. దయచేసి లైక్స్ పెంచి షేర్స్ కొడితేనే ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది. అసలు ఐపీఎల్ సీజన్ బాగా డ్రై సీజన్ లాగా ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.